హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది నిన్న తీసినటువంటి వీడియో. ఈరోజైతే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, ఇంటి ముందు కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా ముగ్గు వేసుకున్నా. ఆ తర్వాత పూజ చేయడానికైతే నేను ఫొటోస్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నా. పూజ రూమ్ అంతా వాటర్ తోటి మంచిగా తూడ్చేసి, తడిబట్టతోని తూడ్చేసి, నేను మీషోలో తెప్పించినటువంటి గోల్డ్ కలర్ వాల్ పేపర్ను ఈ విధంగా మా వారు కరెక్ట్గా పెడుతున్నాడు, వాల్కు స్టిక్ చేస్తున్నాడు. ఈలోపు నేనైతే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నా. తర్వాత దేవుడి ఫోటోలను కూడా తుడుచుకున్నా. తర్వాత తులసమ్మను కూడా ఎక్కువ కూడా ఇలా పసుపు రాసి, పసుపు కుంకుమలతోటి పూలతోటి అలంకరించి దీపం పెట్టేసిన. ఆ తర్వాత పూజ గదిలో ఈ విధంగా దేవుడి ఫోటోలు పెట్టుకొని గంధము కుంకుమ పూలతోటి మంచిగా అలంకరించి ధూప నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టిన. ఈరోజు నేను ప్రసాదం కోసమైతే సేమియా స్వీట్ చేసిన. గోల్డ్ కలర్ షీట్ వేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది పూజ రూమ్ అంతా. ఈ ఫోటో అయితే మొన్న తిరుపతిలో తీసుకున్న, ఏడుకొండల స్వామిది. ఆయన పాదాలు కూడా ఇక్కడ పెట్టుకున్నా. ఈ విధంగా ముగ్గు వేసుకున్న పూజ రూమ్లో. మంచి లుక్ వచ్చింది పూజ రూమ్కి ఈ షీట్ వలన. ఈ దేవుడి ఫొటోస్ వరకే వచ్చింది, ఈ షీట్ సరిపోలే. మళ్ళీ నేను మీషోలో ఆర్డర్ పెట్టిన. ఈ విధంగా సింపుల్గా వేసుకున్నాను ఆ పూజ అయితే. తర్వాత వంట అయితే ఈరోజు గంగవాయల కూర పప్పు, ఇంకా బేబీ కార్న్ మంచూరియా, పూరీ కూడా చేసినాం. దానికోసం 2 కట్టలు నేను గంగవాయల కూర ముందు రోజే తీసుకొచ్చినాం. దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా వాటర్లో కడిగి శుభ్రం చేసుకొని ఒక పెద్ద గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. 4 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఆనియను, పసుపు, కారము, కొంచెం చింతపండు, కొంచెం నూనె, ఈ తురుముకున్నటువంటి ఆకుకూర ఇదంతా వేసి తగినన్ని నీళ్లు పోసి కుక్కర్లో వేసి పెట్టుకున్నా. ఇటువైపు అయితే అన్నం అవుతుంది. ఆ తర్వాత పోపు రెడీ చేసుకున్న. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకున్నా. ఉప్పు తర్వాత కుక్కర్ విజిల్స్ అయిపోయాక వేసుకొని పోపు కూడా వేసుకోవాలి. అంతే, పప్పు అయితే రెడీ అయింది. ఇక్కడ నేను పూరీ వేస్తున్నా. ఈరోజు ముక్కుడు పెట్టాలంటారు కదా ఏదన్నా, అందుకని నేను పూరీ వేసిన. తర్వాత ఇది బేబీ కార్న్ తీసుకున్న మంచూరియా కోసం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా మా వారు కట్ చేసి ఇచ్చిండ్రు. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత వాటర్ వంపేసి వాటిలో 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 2 స్పూన్లు బియ్యపిండి, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, కొంచెం వంట సోడా వేసి మంచిగా కొన్ని వాటర్ పోసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.
తర్వాత మంచూరియా కోసం క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ వేరే ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్నటువంటి క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం మన స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా. కరివేపాకు, మళ్ళీ ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ను వాటర్లో కలిపి ఈ విధంగా పోసుకుంటే అప్పుడు మనకి ఇట్లా జ్యూసీగా వస్తుంది అన్నమాట. టమాటా కెచప్ అవి కూడా వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మంచూరియా బాల్స్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్గా ఉండే హోమ్ మేడ్